ఏప్రిల్ 23వ తేదీన 2026 అసెంబ్లీ ఎన్నికలకు తమిళనాడు ఓటు వేయబోతోంది. 5.67 కోట్ల ఓటర్లలో మీకు సగానికి పైగా మహిళలు ఉన్నారు. మరియు అవును, యువ ఓటర్లు ఉండబోతున్నారు. వారు చాలా ముఖ్యమైన విభాగంగా ఉండబోతున్నారు. వీరిని ఈ పార్టీలలో చాలా వరకు లక్ష్యంగా చేసుకోబోతున్నాయి. అందులో వాస్తవానికి విజయ్ యొక్క టీవీకే పార్టీ కూడా ఉంది. నేను సేలంలోని త్యాగరాజర్ పాలిటెక్నిక్లో ఉన్నాను. మరియు ఇది సోనా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక భాగం. మరియు ఇక్కడ నాతో పాటు చాలామంది యువ ఓటర్లు, అలాగే వారి ఉపాధ్యాయులు, చాలా సంవత్సరాలుగా రాజకీయాలను చూసిన పరిణతి చెందిన పౌరులైన పెద్దలు ఉన్నారు. నేను మీతో ప్రారంభిస్తాను సార్. ఎన్నికల జ్వరం యువత ఊహలను ఆకట్టుకుందని మీరు అనుకుంటున్నారా, లేదా వారు దానికి దూరంగా ఉంటున్నారా? ఖచ్చితంగా ఈ ఎన్నికలు కేవలం యువతపైనే దృష్టి సారిస్తున్నాయి కాబట్టి అది 50 ఏళ్ల ద్రావిడ రాజకీయాల దృశ్యాన్ని మార్చబోతోంది. అది ఈ సంవత్సరం మారబోతుంది. అది మారుతుందని మీరు అనుకుంటున్నారా? మీ సంగతి ఏంటి? మీరు దేని గురించి ఆలోచించబోతున్నారో మీరు ఇప్పటికే ఆలోచించారా? మీ పేరేంటి? ఎలిల్ రాజ్. సరే. ప్రధాన సమస్య సేలం సిటీ ఐటీ స్టక్. సేలం ఐటీ వృద్ధి మౌలిక సదుపాయాల లోపాలతో సతమతమవుతోంది. ప్రతిభ ఇక్కడ సేలం సిటీలోని ఐటీ పరిశ్రమకు ప్రతిభావంతులు రావడం లేదు. అంటే మీరు చెన్నై లేదా బెంగళూరు లేదా కోయంబత్తూరు ప్రయోజనం పొందుతుంటే సేలం వెనుకబడిపోతోందని అనుకుంటున్నారా? అవును. ఏఐ రాబోతోందని, అది కేవలం సేలం నగరాన్నే కాకుండా మిగతా ప్రపంచాన్ని కూడా స్వాధీనం చేసుకోబోతోందని మీకు కూడా తెలుసు కదా. బాధపడబోతోంది. అవును, సేలం నగరానికి బాధ. స్థానిక. సార్, మీ పేరేంటి? ఎన్నికలు వస్తున్నాయి కదా, మీ ఆలోచనలు ఏంటి? నా పేరు హర్నేష్. నేను నా మొదటి ఆందోళన ఏంటంటే మహిళలకు మరియు అమ్మాయిలకు ఇంకా అబ్బాయిలకు కూడా భద్రత లేదు. ఎన్నికలు జరుగుతున్నాయి కదా, మీ అభిప్రాయం ఏమిటి? మీరు మీ స్నేహితులతో రాజకీయాల గురించి అసలు చర్చిస్తారా? మీ పేరేంటి? నా పేరు వెంత వికల్, 3వ సంవత్సరం కంప్యూటర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుండి. నేను ఎప్పుడూ ఎన్నికల గురించి నా స్నేహితులతో చర్చించను, కానీ ఎన్నికల విషయానికి వస్తే మీరు కుటుంబంలో చర్చిస్తారా? కుటుంబంలో ఎప్పుడైనా డిన్నర్ టేబుల్ వద్ద రాజకీయాలపై ఏదైనా చర్చ జరుగుతుందా? వాళ్ళు అన్నారు మన స్నేహితులను ఎన్నుకోవడానికి టీవీకే పర్వాలేదని. వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు. నా పేరు విశ్వేత. నేను సెకండ్ ఇయర్ కంప్యూటర్ డిపార్ట్మెంట్కు చెందిందని. నా ప్రధాన భయం నకిలీ ఓటింగ్, మరియు ఇప్పుడు మాత్రమే వాళ్ళు ఇస్తున్నారు. ఉదాహరణకి ల్యాప్టాప్లు, కొంత డబ్బు ఈ ఎన్నికల కోసం, కానీ వాళ్ళు అంత ఎక్కువగా ఇవ్వడం లేదు. అవును కాదు. మరియు అది మీరు బహుమతులు కేవలం ఎన్నికల సమయంలోనే వస్తున్నాయని భావిస్తున్నారు. అవి ఏడాది పొడవునా రావాలి. అవును. కానీ మహిళల విద్య, బాలికల విద్య కోసం కొన్ని పథకాలు ఉన్నాయి కదా. వాళ్ళు వాటిని, ఆ పథకాలను సరిగ్గా సక్రమంగా పాటించడం లేదు. అందరికీ రావడం లేదా? అవును కాదు, అందరికీ అది రావడం లేదు. సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడటం, ప్రజలకు మరియు చిన్నపిల్లలకు విజ్ఞప్తి చేయటం, సినిమా లేదా మరేదైనా ఫ్యాంటసీ ప్రపంచం ద్వారా భ్రమలకు లోను కాకుండా వారు ఏది మంచిదో ఏది చెడ్డదో ఆలోచించుకోవాలి. మరియు ఎవరు మంచి చేయగలరు, ఎవరు చెడు చేయగలగలరు, మరియు వారు ఆ విధంగా ఆలోచించాలి. మరియు వారు డబ్బుకు లేదా బహుమతులకు లేదా మరేదానికైనా లంచం తీసుకోకుండా ఓటు వేయాలి. ఎందుకంటే ఎలక్షన్ల సమయంలో ఎవరో చెప్పినట్లు బహుమతులు, ఉచితాలు ఎల్లప్పుడూ పంపిణీ చేయబడుతున్నాయి. మరియు ప్రజలు తమ నాయకుడిని ఎన్నుకోవడానికి ఆలోచించి ప్రవర్తించాలి. ఈ ఎన్నికల విషయంలో అదే నా ప్రధాన ఆందోళన. చివరికి మనమందరం విద్యావేత్తలం కాబట్టి నా ఆందోళన ఏమిటంటే అన్ని ఎన్నికల పార్టీలు ఈ యువతపై దృష్టి సారిస్తున్నాయి. ఎందుకంటే వారు ప్రధాన ఓటింగ్ లెక్కింపునకు దోహదం చేస్తారు. కాబట్టి మనం గణాంకాలను చూసినప్పుడు వారు సోషల్ మీడియా ప్లాట్ఫారంలను ఎక్కువగా ఉపయోగించడం, మొబైల్ ఫోన్కు బానిసలవడం మరియు ఇతర క్రమశిక్షణ లేని కార్యకలాపాలలో పాల్గొనడం ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇదే ప్రధాన ఆందోళన. ఎందుకంటే మన విద్యార్థులు లేదా యువ జనాభా దేశ నిర్మాణానికి దోహదం చేయబోతున్నారు. కాబట్టి రాబోయే ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలి మరియు వారిని సరైన మార్గంలో పెట్టడానికి ఏమని చెప్పాలి, బలమైన విధానాలను రూపొందించాలి. మనం మీ ఆందోళనలు ఏమిటి? నా ఆందోళన ఏమిటంటే ప్రజలు తెలివిగా ఓటు వేయాలి మరియు తమ తాజా దృక్పథాన్ని మరియు బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని తీసుకురాగల కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలి. ఇదే నా ఆందోళన. అంటే చాలా సంవత్సరాలుగా రాజకీయాలు నడుస్తున్న తీరు పట్ల మీరు నిరాశ చెందారా? నిరాశ లాంటిది కాదు, మార్పులను చూడాలనుకుంటున్నాను. వాళ్ళని ఇవ్వనివ్వండి, మనం ఇతరులకు అవకాశం ఇచ్చి మార్పులను చూద్దాం. అదే నా ఉద్దేశం. మీరు ఏ ఎన్నికల అంశంపై ఓటు వేస్తారు? మీ అతిపెద్ద ఆందోళన ఏమిటి? ప్రధానంగా నా అతిపెద్ద ఆందోళన ఏంటంటే వాళ్ళు ఆలోచించి ఓటు వేయాలి. అదే ప్రధాన విషయం. అవినీతి సమస్యనా? అవినీతి ఒక సమస్యనా? అవినీతి గురించి అందరికీ తెలుసు మేడం. ఇప్పుడు అది ఒక సమం చేసేది, ఎందుకంటే ప్రతి ఒక్కరూ సమానంగా. కాబట్టి రాజకీయాల్లో ఏమీ జరుగుతుందో అందరికీ తెలుసు, కానీ వాళ్ళు ఆలోచించి తెలివిగా ఓటు వేయాలి.
ప్రధాన విషయం నా ఆందోళన ఏంటంటే మహిళల భద్రత, లైంగిక వేధింపులను రాబోయే రాజకీయ మార్పుల కోసం నిర్మూలించాలి. మనకది కావాలి. అయితే ఎవరి ఎజెండాలోనైనా అది ఉందా? ఏ రాజకీయ పార్టీలైనా దాని గురించి మాట్లాడుతున్నాయా? లేదు మేడం, ఇప్పటికీ లేదు. వారు దాని గురించి ఒక పెద్ద ఎన్నికల సమస్యగా మాట్లాడతారు. కానీ మేడం, మరి మీ సంగతి ఏంటి? మీ ఆందోళనలు ఏమిటి? ఇప్పుడు మీకు తెలుసు, ఈ ప్రభుత్వం ఉదాహరణకు బాలికల విద్య కోసం అనేక పథకాలను కలిగి ఉండేది. అంతేకాకుండా చారిత్రాత్మకంగా తమిళనాడులో ఉండేవి. కానీ ఆ అంశాలు ఏమైనా మార్పు తెస్తాయా? ఎందుకంటే అటువంటి పథకాల వల్ల కూడా యువతరం ముందుకు రావడం మనం చూస్తున్నాం కదా. మేడం, కొన్ని పార్టీలకు చాలా నేపథ్యం ఉంది మరియు మన రాష్ట్రాన్ని చాలా కాలంగా పాలిస్తున్నాయి. 50 సంవత్సరాలకు పైగా వారు మన రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. కానీ మాకు కొన్ని మార్పులు కావాలి. ఓటు వేయాలి కొంతమంది. మన దేశాన్ని ఒక మంచి మార్గంలోకి తీసుకువచ్చే సానుకూల వ్యక్తులకు. సార్, మాట్లాడబోతున్న ఇతర యువకులు ఎవరు? నేను లెక్చరర్ని, దయచేసి నాకు చెప్పండి. మీరేమంటారు? ఏమనుకుంటున్నారు సార్? నిజానికి తమిళనాడులో మేము 5 దశాబ్దాలకు పైగా ద్రావిడ నియంత్రణలో ఉంటున్నాము. మనం కొత్తగా వచ్చిన వారికి ఒక అవకాశం ఇవ్వాలి. అది విజయ్ అయినా సరే లేదా మరెవరైనా సరే. అయితే సెలబ్రిటీ, ప్రముఖ పార్టీ, అధికార పార్టీ లేదా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఆ నిర్దిష్ట శాసనసభలోని మెజారిటీ సామాజిక వర్గానికి మాత్రమే సీట్లు ఇస్తున్నారు. కాబట్టి తమిళనాడులో కులం లేదని చెప్పినప్పటికీ మనం మన పేరులో కులం పేరు పెట్టుకోకపోయినా అది ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తోంది. మరియు నా దృష్టిలో ప్రధాన ఆందోళన ఏంటంటే అవినీతి ప్రధాన ఆందోళన. ప్రతి ఒక్క శాఖలో లంచం ఇవ్వకుండా మనం ఏ పని చేయించుకోలేము. ముఖ్యంగా రెవెన్యూ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ. ఉదాహరణగా నేను చెప్తున్నాను. అవును. కాబట్టి ఇది ఒక ప్రధాన ఆందోళన. మీకు ఎదురైన ఏదైనా అనుభవం సార్ మీరు పంచుకోగలరా? అవునవును, నాకు అనుభవం ఉంది మేడం. ఒకవేళ మేము పట్టా బదిలీ కోసం దరఖాస్తు చేసినా లేదా మేము సరైన పత్రాలతో రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళినా కూడా వాళ్ళు ఆలస్యం చేస్తున్నారు. ఎలాంటి సరైన కారణం లేకుండా వాళ్ళు ఆలస్యం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఆశిస్తున్నారు. ఎందుకంటే మీరు టేబుల్ కింద ఏదైనా ఇవ్వాలి. అవును, వాళ్ళు ఆశిస్తున్నారు. వాళ్ళు పరోక్షంగా వాళ్ళు చెప్తున్నారు మనం డబ్బులు ఇస్తే వాళ్ళు చేస్తారు, ప్రతిదీ వాళ్ళు చేస్తారు. కానీ అది దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది. అవునా? సంవత్సరాలుగా అది మారాలి మేడం. అది మారాలి. కానీ ప్రజలు తప్పక వాళ్ళు నిలబడాలి. మేము ఎలాంటి డబ్బు ఇవ్వం అంతవరకు వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ అడ్డదారుల కోసం చూస్తున్నారు. కాబట్టి వారు ఏ పనికైనా డబ్బు ఇవ్వడాన్ని నివారించాలి మరియు వారు ఆపాలనుకుంటున్నారు కూడా. అవును. అది లేటి భారతదేశంలో సాధ్యమేనా? అవును. మీరు కోరుకుంటున్నారా? అవునవును, అది సాధ్యమే. నిజానికి అది సాధ్యమే. కానీ విషయం ఏమిటంటే మనం వ్యవస్థను పూర్తిగా మార్చాలి. ప్రాథమిక స్థాయి నుండి మొదలుపెట్టి మనం వ్యవస్థను మార్చాలి. మొదట ప్రారంభంలో మనం ప్రజల మనసులను మార్చాలి. మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, మనం ఏదైనా ఆఫీస్కి వెళ్తూ ఉండాలి, మనం సరైన పద్ధతిలో వెళ్ళాలి. మనం పత్రాలను సరైన పద్ధతిలో సమర్పించాలి. కాబట్టి మనకు ఒక ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య ఒక సమాచార వ్యవస్థ ఉండాలి. వారి మధ్య ఒక సమాచార వ్యవస్థ అభివృద్ధి చేయబడితే మనం ఖచ్చితంగా దాన్ని మార్చగలం మేడం. కాబట్టి అది చేయడానికి ఓటు ఒక మార్గం కదా. అది ఒక సమాచారం. ఓటు ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య అతిపెద్ద సమాచార మార్పిడి. ప్రజలు దాన్ని సరిగ్గా ఉపయోగిస్తున్నారా? అది మార్పు తీసుకురాగలదా? అవును మేడం. అది తీసుకురాగలదని మీరు అనుకుంటున్నారా? అవును, నేను అలా అనుకుంటున్నాను. ఓటు ప్రపంచంలో దేనినైనా మార్చగలదని నేను అనుకుంటున్నాను. అది కాబట్టి దానికి ఒక విలువ ఉంది. అది అవును, అది భౌగోళిక సరిహద్దులను కూడా మార్చగలదు. అవును, అది నిజమే. ధన్యవాదాలు మేడం. అయితే ఇంకెవరైనా సరే, ఎన్నికల నుండి మీ అతిపెద్ద అంచనా ఏమిటి? అసలు ఏదైనా అంచనా ఉందా? సెలవు అది మంచిది కాదని దాని అర్థం కాదు. కానీ అది ప్రతిభ మరియు సామర్థ్యం ఆధారంగా జరగాలి. ఉచితాలు ఎందుకు ఇవ్వాలి? ఒకవేళ ఇవ్వాల్సి వస్తే మధ్యాహ్న భోజన పథకంలాగా అది పాఠశాలలో బాలికలను లేదా పిల్లలను నిలిపి ఉంచడానికి సహాయపడిందని మనందరికీ తెలుసు. అలాంటి పథకాలను ప్రోత్సహించాలి కదా.
అంటే వాళ్ళకి ఆరోగ్య పరీక్షలు చేస్తే ఇంకా అలాంటివి. నేను అన్ని ఉచిత పథకాల గురించి మాట్లాడడం లేదు, కేవలం సూచిస్తున్నాను ఎన్నికల సమయంలో జరుగుతున్న విషయాలను. అంటే బహుమతులు లాంటివి ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇచ్చేవి. సరే, మీరు ప్రజలకు చెప్పాలనుకుంటున్న చివరి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అవును సార్. అయితే నా ఆందోళన ఏమిటంటే నేను తమిళనాడులో కొన్ని విషయాలు చేర్చాలనుకుంటున్నాను. అయితే కేంద్ర ప్రభుత్వ పథకాలైన సైనిక్ స్కూల్స్, ఇంకా జవహర్లాల్ నెహ్రూ నవోదయ స్కూల్స్ లాంటివి తమిళనాడులో పెద్దగా అమలు కావడం లేదు. కాబట్టి అది కూడా తమిళనాడులో అమలు కాబోతుంది. రెండో విషయం పారిశ్రామిక దృక్కోణాలు. తమిళనాడు కేవలం ఉత్పాదక పరిశ్రమలకు మాత్రమే ప్రధాన సహకారిగా ఉంది, కానీ ఐటీలో కాదు. ఐటీలో గరిష్ట సహకారం కర్ణాటక నుండి వస్తుంది. కాబట్టి గరిష్ట పథకాలు తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ వంటి కొత్త రాష్ట్రాలకు వెళ్తున్నాయి. టెక్ దిగ్గజాలన్నీ అక్కడే ఉన్నాయి. కానీ తమిళనాడులో అంటే టెక్ దిగ్గజాల్లో టాప్ 10 కంపెనీలు అవి అందుబాటులో లేవు. కాబట్టి అది రెండవ ఆందోళన. మూడో విషయం ఏంటంటే ప్రజలు మారాలి. మీరు కొత్త ముఖాల వైపు చూస్తుంటే ఆ కొత్త ముఖాలు సమాజానికి ఏం చేశాయి అది కూడా ఆలోచించాలి. కాబట్టి ఉదాహరణకు విజయ్ వస్తున్నాడంటే విజయ్ ప్రజలకు ఏం చేశాడు? కాబట్టి ఎంజీఆర్ను ఉదాహరణగా తీసుకుంటే ఎంజీఆర్ చాలా పనులు చేశారు. విజయ్ ఏం చేశాడు అది కూడా చూడాలి. సార్, నేను ఒక విషయం చెప్తాను. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం తగినన్ని నిధులు ఇవ్వడం లేదని చెప్తోంది. తమిళనాడు లాంటి రాష్ట్రం చాలా చాలా ప్రగతిశీలమైనది. మేము చాలా డబ్బు ఇస్తాం, కేంద్రం మాకు డబ్బు తిరిగి ఇవ్వదు. అది ఇక్కడ ప్రజలకు ఆందోళన కలిగించే విషయమా? ఎందుకంటే మా అభివృద్ధి ప్రభావితం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మా వాటా డబ్బు ఇవ్వరు. అంటే బీహార్ ₹1 ఇస్తే దానికి ₹7 తిరిగి వస్తాయి. మనకేమొస్తుంది? కొన్ని పైసలు తిరిగి, అంతే కదా? అది ఒక ఆందోళన కలిగించే విషయమా? లేదు, అది ఆందోళన కలిగించే విషయం కాదు మేడం. అసలు నా దగ్గర డేటా ఉంది. పురచ్చి తలైవర్ ఎంజీఆర్ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఆ మధ్యాహ్న భోజన పథకానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు సమకూరుస్తోంది. ఆ పథకాన్ని సమగ్ర శిక్ష SSA స్కీమ్ అని అంటారు. వారు 75% నిధులు సమకూరుస్తున్నారు. మరియు రెండవ విషయం ఏంటంటే మహిళా విద్యా వ్యవస్థ కోసం ACT ప్రగతి స్కాలర్షిప్ అందించబడుతుంది. మరియు ప్రతి అధికార పార్టీకి. నా ఆర్థిక మంత్రిత్వ శాఖ జీఎస్టీ కౌన్సిల్లో భాగం. జీఎస్టీ కౌన్సిల్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రి ఆమోదించిన తర్వాత మాత్రమే నిధులు విడుదల చేయబడతాయి. కాబట్టి రాష్ట్ర కేంద్ర రాజకీయాల మధ్య ఉన్న ఈ అనేక వైరుధ్యాల వల్ల భయం, అసలేం జరుగుతుందోనని ప్రజలు మాత్రమే గందరగోళానికి గురవుతున్నారు. యువతకు అది అతిపెద్ద సవాలుగా మారబోతుంది. ఏ రాజకీయ పార్టీలైనా ఆ ఆందోళనలను పరిష్కరిస్తున్నాయా? కాబట్టి సాధారణంగా ఇప్పటి తేదీన వారిలో ఎవరు యువతరాల కోసం సరిగ్గా చేయడం లేదు. కానీ వారు ఇప్పుడు చేస్తున్న ప్రతిదీ వాస్తవానికి కాబట్టి వారు ఉచితంగా ఇస్తున్నారు. ఇతర విషయాల గురించే ప్రజలు మాట్లాడుతున్నారు. దానికి బదులుగా యువతకు మార్గం ఏమిటి, దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా సృష్టించాలి, లేదా వారు తమను తాము ఎలా అభివృద్ధి చేసుకోవచ్చు, ఉపాధి సమస్యలు, ఆ రకమైన విషయాలను ఏ రాజకీయ పార్టీ అయినా తీసుకుందా? ఖచ్చితంగా ఇది యువతకు ఒక మంచి బూమ్. కాబట్టి వారు ఉపాధి గురించి మాట్లాడాలి. ఈ రోజుల్లో నేను లింక్డ్ఇన్లో చూస్తున్న ఒక ఇటీవలి సర్వేలో కేవలం 10 మందిలో 8 మందికి అస్సలు ఉద్యోగం రావడం లేదు. కాబట్టి మీరందరూ విజయ్ అభిమానులే అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను కదా? కాదు, విజయ్ అభిమాని కాదు. మరి మీ సంగతి ఏంటి? విజయ్ అభిమానులు. అయితే అది అతనికి ఓటుగా కూడా మారుతుందా? అది మీకు ఓటు అవుతుంది. మరి మీ సంగతి ఏంటి? విజయ్ ఫ్యాన్. ఓటు కూడా అలానే కన్వర్ట్ అవుతుంది. మీ కుటుంబం కూడా విజయ్ సపోర్టర్సేనా? లేదు, మీ నాన్నగారు తప్ప. సరే, అమ్మగారు ఓటు వేస్తున్నారు, సపోర్టర్. మరి మీ అమ్మాయిల సంగతి ఏంటి? విజయ్ ఫ్యాన్స్ కాదు. మేడం, నేను అనుకుంటున్నాను సినిమా వేరు, నిజ జీవితం వేరు మేడం. నాకు వద్దు. ఎందుకంటే నిజ జీవితంలో ఆయన ఏంటో మనకు ఎప్పటికీ తెలియదు. ఆయన ఏం చేయబోతున్నారో మనకు ఎప్పటికీ తెలియదు. ఎందుకంటే మనం ఆయన ముఖాన్ని సినిమాలో మాత్రమే చూస్తాం. ఇప్పుడు ఆయన పోలుస్తున్నానని చెప్పారు, కానీ నిజానికి త్రిష విజయ్ విషయం వచ్చినప్పుడు కళ్యాణ్కి 3 భార్యలు ఉన్నారని అన్నారు. దాంతో పర్వాలేదా? మరియు నాకు వద్దు. వాళ్ళు కూడా పోలుస్తున్నారు మేడం. వాళ్ళు ఎందుకు చేయాలి? అవును, కేవలం అతని నిజ స్వరూపాలు ఏమిటో మనకు తెలియదు కాబట్టి టీవీకే రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇది మంచిదా ఈ రకమైన సోషల్ మీడియా చర్చ? అంటే మీ ప్రొఫెసర్ చెప్పినట్లు విద్యార్థులు రాజకీయాలు మాట్లాడటం లేదని. నిజానికి క్యాంపస్లలో రాజకీయాలు మాట్లాడడానికి మనల్ని ప్రోత్సహించరు కదా? కానీ ఎప్పుడు విద్యార్థులు మీరందరూ ఏం జరుగుతుందో గమనిస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో జరిగే ఆ రకమైన చర్చ ఒక మంచి విషయం అని మీరు అనుకుంటున్నారా? అంటే మీరు ఒక మంచి విషయం చెప్పారు. విజయ్ అభిమానులు, విజయ్కి ఓటర్లు కావాల్సిన అవసరం లేదని. అవి రెండు వేర్వేరు విషయాలు. కానీ బయట నుంచి ఎవరైనా వాళ్ళు రావాలంటే అది సన్ న్యూస్ వల్ల మాత్రమే ట్రెండ్ అయింది. ఎందుకంటే ఆ విషయం లీక్ కాలేదు. అది కోర్టు కార్యవాహిలో భాగమని స్పష్టంగా చెప్పబడింది. కానీ వాళ్ళు ఆ విషయాన్ని లీక్ చేశారు. అవును, కాబట్టి రాజకీయాలు అంత మురికిగా ఉంటాయి. మీ యువకులందరూ బయటికి వెళ్ళి ఓటు వేస్తారని, మరి మీ ఓటు ఒక మార్పును తీసుకువస్తుందని నేను ఆశిస్తున్నాను. మీ టీచర్ చెప్పినట్లుగా మీరు ఓటు వేయడానికి ముందు ఎవరికి మరియు ఎందుకు ఓటు వేస్తున్నారో ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. కాబట్టి ఇక్కడ సేలంలోని త్యాగరాజర్ పాలిటెక్నిక్ కాలేజ్ నుండి ఇప్పటికింతే.
వీక్షించినందుకు మీకు చాలా ధన్యవాదాలు.